హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గెలాండా విత్ సైన్స్. నేను మీ ఇమ్రాన్. సో ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏమంటే, మనిషి అనేవాడు చాలా స్ట్రెస్కి గురవుతున్నాడు. ఆ స్ట్రెస్కి కారణం చాలా రకాల రీజన్స్ కావచ్చు. ఎగ్జాంపుల్, మనము స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే కనుక వర్క్ రిలేటెడ్గా ప్రెషర్ ఉండొచ్చు మన లైఫ్లో. సో స్టిపులేటెడ్ టైంలో స్టిపులేటెడ్ వర్క్ చేసేయాలా అనే ఇంటెన్షన్తో మనకు స్ట్రెస్ రావచ్చు. లేకపోతే కనుక రకరకాల ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ దాని ఎఫెక్ట్ ఏమంటే, ఆ స్ట్రెస్ ఎఫెక్ట్ మన హెల్త్ మీద పడుతుంది. అలా అని చెప్తే ఆ హెల్త్ డిస్టర్బ్ అయిందంటే కనుక మళ్ళీ హాస్పిటల్స్కి మనం తిరగాల్సి వస్తుంది. ఈ బాధలు లేకుండా ఉండాలంటే స్ట్రెస్ అనేది మనం తగ్గించలేం. కాబట్టి ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలంటే, ఆ డిసీజెస్ రాకుండా మనం చేసుకోవాలంటే, ఆ డాక్టర్ని మనం కన్సల్ట్ కాకుండా ఉండాలంటే, ఈరోజు నేను చెప్పేటటువంటి చిన్న టిప్స్ ఫాలో అయితే సాధ్యమైనంత వరకు మనం డాక్టర్స్ దగ్గర వెళ్ళే అవసరం అనేది రాదు. సో లెట్ us start our video with these things which have been present on the board. సో మనకి ఇప్పుడైనా యూరిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి అంటే కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పిస్టాచియోస్ అంటే పిస్తా కనుక తిన్నట్లయితే కనుక మనకు యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం అన్నది రాదు. అదే విధంగానే మనకి మెంటల్ డిప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది. ఏదేదో మర్చిపోతూ ఉంటాం, ఏం చేస్తున్నామో తెలియనటువంటి సిచ్యువేషన్లో కనుక మీరు ఉన్నట్లయితే కనుక ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కానీ ఒక 2 కానీ మీరు వాల్నట్స్ తింటే దానికి ప్రాబ్లం మనం చూడొచ్చు. ఇది నేను చెప్తున్నది తిన్న వెంటనే రాకపోవచ్చు రిజల్ట్. కంటిన్యూస్గా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మీకు. ఇది ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాను, ఇంత నమ్మకంగా చెప్తున్నానంటే, దీనిలో మనము తీసుకునేటటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో, డ్రై ఫ్రూట్స్లో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ మన బాడీకి మెడిసిన్ లాగా పనిచేస్తాయి. పర్టికులర్ ఆర్గాన్ని మనకు రిలీఫ్ తీసుకొని వస్తాయి అన్నమాట. అదే విధంగానే మనకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్గా మనం డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ అవుతున్నాము అంటే కనుక దాని అర్థం మన బాడీలో వైటమిన్ ఈ అనే డెఫిషియన్సీ ఉంది అని అర్థం. కాబట్టి మనం ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్ కనుక తిన్నట్లయితే కనుక డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం అనేది మనకు రాదు. అదే విధంగానే మన బాడీలో హార్మోన్స్, ఈ హార్మోన్స్ సమతుల్యత ఎప్పుడైతే దెబ్బతింటుందో ఆటోమేటిక్గా మనం ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర వెళ్లకుండా ఉండాలంటే ఒక ఫిగ్ డైలీ తీసుకుంటే చాలా వరకు నయం అవుతుంది అనమాట. అదే విధంగానే మనకు నరాల బలహీనతకు సంబంధించి కానీ నరాలకు సంబంధించిన ఇష్యూ ఉంటే కనుక డైలీ ఒక కోకోనట్ తీసుకుంటే మనకు ఆ ప్రాబ్లం నుంచి రిలీఫ్ వస్తుంది. అదే విధంగానే ఏదో ఒక రోగం తరచూ మనకు ఇబ్బంది పెడుతుంటే, జ్వరం కావచ్చు, జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, ఏమైనా ఒక ఆమ్ల ఉసిరికాయని మనం డైలీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఇమ్యూనాలజిస్ట్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం అన్నది రాదు. అదే విధంగానే ఎక్కువగా హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం తరచూ వింటున్నాం ఈ మధ్యకాలంలో. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక పొమోగ్రనేట్ మనం తీసుకున్నట్లయితే మన డైట్లో మనకు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అన్నవి రావు. కార్డియాలజిస్ట్ తలుపు తట్టాల్సిన అవసరం అన్నది రాదు. తర్వాత మనం అరటికాయని నైట్ టైమ్స్లో తీసుకుంటూ ఉంటాం. అది చాలా డిస్టర్బెన్స్ థింగ్ అనమాట. ఎందుకంటే మనకు ఫ్లమ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ పడగడుపుని తీసుకున్నా కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆఫ్టర్ ద బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ద డిన్నర్ తీసుకున్నట్లయితే కనుక మన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అన్నమాట. అదే విధంగానే డైలీ మనం ఒక 2 ఖర్జూరాలని అంటే డేట్స్ని మనం తీసుకున్నట్లయితే మనకు బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్, అనీమియా డిసీజెస్ అన్నవి రాకుండా ఉంటుంది. ఆడవాళ్ళు ముఖ్యంగా ఇది మీరు తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. హెమటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం అనేది మీకు ఉండదు. అదే విధంగానే పప్పాయ కనుక మీరు అంటే బొప్పాయి తీసుకున్నట్లయితే కనుక హెపటాలజిస్ట్ని కలవాల్సిన అవసరం రాదు. హెపటాలజిస్ట్ అంటే లివర్కి సంబంధించిన డిసీజెస్కి చూసేటటువంటి డాక్టర్. ఆ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఎప్పుడు ఉండదంటే, మీరు డైలీ ఒక పప్పాయిని కనుక తీసుకున్నట్లయితే, ఒక పప్పాయి అంటే మొత్తం పప్పాయి కాదు, అట్లీస్ట్ ఒక పీస్ ఆఫ్ పప్పాయని మీరు తీసుకున్నా కూడా మీకు హెపటాలజిస్ట్తో కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. చివరిగా ముఖ్యమైన విషయం అనమాట, చిన్నప్పుడు అందరూ నేర్చుకున్నాం అన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అని. అంటే ఒక యాపిల్ కాయ ఏ విధంగా అయితే మనకు డాక్టర్ నుంచి దూరంగా పెడుతుందో అదే విధంగానే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే డాక్టర్ల దగ్గరికి పోనీయకుండా చేస్తాయన్నమాట.
నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గలాటా విత్ సైన్స్. ఇఫ్ యూ ఫీల్ మోర్ యూస్ఫుల్, ప్లీజ్ షేర్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ.